మన కంటిపూడి కియా నుంచి సిరోస్ వెహికల్ తీసుకున్న మన కస్టమర్తో ఈరోజు మన టెస్టిమోనీ చెప్తున్నాం. హాయ్ సార్, ఈ రివ్యూ చెప్పండి సార్. దీని యొక్క రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వెహికల్ రోడ్స్ మీద వెళ్తుంటే ఎలా స్మూత్గా రన్ అవుతుందా లేదా? బేసికల్గా ఇది టర్బో చిల్ ఇంజిన్ 1000 cc పెట్టడం అనేది ఐ థింక్ ఇట్ ఇస్ ఏ వండర్ థింగ్ అండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను వైల్ రైడింగ్. నేను ఇది ఫస్ట్ టైం తీసుకోవటం కియా. ఈ సిరీస్లో మిడ్ వేరియంట్ ఇది చాలా బాగుంది నాకు. రెండోది ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ రైడింగ్లో కానీ అసలు ఎస్యూవీ కంఫర్ట్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ వెహికల్ పర్చేస్ చేసుకున్న మన వ్యూయర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? దీని మైలేజ్ అండ్ లాంగ్ రైడ్లో అసలు రైడింగ్ స్టెయిన్ అనేటువంటిది ఏం లేదండి. 100% ఎవరైతే ఈ వెహికల్ కొనాలనుకుంటున్నారో డెఫినెట్గా నేనైతే చెప్తాను, ఎటువంటి ఆలోచన లేకుండా నిస్సందేహంగా తీసుకోవచ్చు ఈ వెహికల్ని. అండ్ దీని సీటింగ్ అండ్ దీని కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి సార్ మాటల్లోనే విందాం. సీటింగ్ కంఫర్ట్, సీట్ అడ్జస్ట్మెంటు అండ్ రెక్లైనరు, నా హైట్కి ఈ వెహికల్ సిట్టింగ్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఎక్సలెంట్గా ఇచ్చారండి. చాలా బాగుంది. అసలు రైడింగ్లో నాకు ఈ లెగ్ బ్రేక్స్ కానీ లేకపోతే క్లచ్ మూమెంట్ కానీ యాక్సెలరేట్ కానీ అంతా కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. నేను రైడ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా వెరీ నైస్. ఒకసారి మన కస్టమర్తో ఒక రైడ్కి వెళ్దామా? ఈ పికప్ కానీ స్టార్టింగ్ కానీ మీకు ఎలా ఉంది సార్? స్విచ్ స్టాప్ అండ్ స్టార్ట్ అనుకున్నా కానీ మామూలుగా ఇగ్నిషన్ కూడా చాలా వండర్ఫుల్గా స్టార్ట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టార్ట్. పికప్ వెంటనే ఫస్ట్ గేర్ వేసిన వెంటనే టక్కన అందుకుంటుందండి. పికప్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుంది పికప్. స్టీరింగ్ యాక్షన్ ఎలా ఉంది సార్ టర్నింగ్స్ కర్వ్స్లో? డబల్ డీ కట్ స్టీరింగ్ అనేటువంటిది ఒక డిఫరెంట్ ఫీల్ అండి. ఇది డబల్ డీ కట్ స్టీరింగ్తో రైడింగ్ అనేది ఫస్ట్ టైం. అసలు చాలా బాగుందండి రైడింగ్. అండ్ ఎప్పుడైనా మనం ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఫ్యామిలీ ఫీలింగ్ కూడా బ్యాక్ సైడ్ సిట్టింగ్ కంఫర్ట్ అంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది. చాలా బాగుంది వెహికల్. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారండి రైడింగ్లో. అండ్ మీరు మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళినప్పుడు బండి కండిషన్ ఎలా ఉంది సార్? కండిషన్ గుడ్ అండి. అసలు ఏమీ తెలియట్లేదు. కండిషన్ అయితే డెఫినెట్గా బెస్ట్, సూపర్. ఇంకా ఈ వీడియో చూస్తున్న మన వ్యూయర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఈ డ్రైవింగ్ గురించి చెప్పండి ఒకసారి. పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ ఈవెన్ లేడీస్ కూడా హ్యాపీగా రైడ్ చేసి లాంగ్ రైడ్కి వెళ్ళిపోవచ్చు సార్. ఈ బండి జెంట్స్ అనే కాదు, లేడీస్ కూడా లాంగ్ రైడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది అంత కంఫర్ట్ పెట్టాడు డ్రైవింగ్లో మాత్రం. ఎక్సలెంట్. ఏమన్నా మీకు నచ్చినాయా సార్ దీంట్లో ఉన్నవి? అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగా పెట్టారు సార్. ఈ వెహికల్లోని వెంటిలేషన్ సీట్స్ కానీ, తర్వాత రెక్లైనర్స్, సౌండింగ్ సిస్టమ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సౌండింగ్ సిస్టమ్ కోసం మాట్లాడగలి. సౌండింగ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నెక్స్ట్ డాష్ బోర్డ్లోని మీరు ఇచ్చినటువంటి ఈ మొత్తం ఫీచర్స్ కూడా, డాష్ బోర్డ్ విడ్త్, డాష్ బోర్డ్ స్టైల్, ఎవ్రీథింగ్ వెరీ నైస్ అండి. డోర్స్ ఎలా ఉన్నాయి సార్? డోర్స్ లాకింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? డోర్ సిస్టమ్, డోర్ లాక్ కానీ, తర్వాత డోరు వేసేటప్పుడు డోర్ నాయిస్ కానీ ఎవ్రీథింగ్ అంటే స్ట్రెంగ్త్ అండ్ మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వెరీ నైస్ బిల్డ్ క్వాలిటీలో అసలు ఎక్కడ కూడా రాజీ పడలేదు. చాలా బాగుంది వెహికల్. సో చూసారు కదా వ్యూయర్స్, మన కస్టమర్ మన సిరోస్ వెహికల్ గురించి టెస్టిమోనీ చెప్పారు. అండ్ ఫైనల్గా ఈ మాటల్లో ఈ సిరోస్ వెహికల్ గురించి ఏమంటారో చూద్దాం. ఫైనల్గా ఎవరైనా మీ వెహికల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆప్ చేస్తే మాత్రం డెఫినెట్గా సిరోస్ వెహికల్ తీసుకోండి. చాలా బాగుంది. వెరీ వెరీ నైస్ వెహికల్ అయితే మాత్రం డెఫినెట్గా నిస్సందేహంగా తీసుకోవచ్చు వెహికల్ని. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.